చూసుకుంటే ముందరైతే మేఘబోతులు అయితే ఉన్నాయండి. కవర్ చేద్దాం ఇప్పుడు మేఘబోతులు కూడా. నా ఏం రేట్ చెప్తానా నా మేఘబోతులు ఇవి జత తల జతనా జత చూసుకుంటే 75,000 అయితే చెప్తానండి ఇవి జత. ఇంకా ముందర కూడా ఉన్నాయి. మందైతే ఇంకో ఈసారి కూడా ఒకటైతే ఇచ్చినామండి, అది కూడా చూపిస్తాం. మన అన్నవారిదే, మందైతే కాదు, తెలిసిన అన్నవారిదే. వెళ్దామా ఏం చెప్తాను చిన్న హోటల్ ఇవి జత 64 చూసుకుంటే 64,000 అయితే చెప్తున్నారండి ఇవి జత పిల్లోడి దగ్గర. చూద్దాం ఇంకా ముందర పోయి చూపిద్దాం. ఇంకా ఈడు కూడా అవుతుంది వ్యాపారము. 45,000 అయితే చెప్తున్నారు ఇది జత ఫైనల్ రేట్. చూడొచ్చు ఎంత ఉన్నాయండి. ఇంకా ఏం రేట్ చెప్తున్నావు పెద్ద బాయ్? మీవేనా ఇవంతా హోటలా? ఏం చెప్తున్నావు నా హోటల్ ఇది 33. నగర బిల్లు అయితే ఉండాలండి, చూసేటట్లా కనిపించలేదు. 33,000 అయితే చెప్తాను. మేఘబోతులు అన్న వాళ్ళవా? అమ్మేసినా మీవేనా? ఎందుకైందన్న వ్యాపారము? తల 30,000. పర్వాలేదండి, మంచి వ్యాపారమే వచ్చింది. ఎంత మేఘబోతులే అండి ఇవంతా. 30,000 25,000 అట్లా ఆ రేట్ అయితే చెప్తున్నాను అంతా. చూడండి ఏం రేట్ చెప్తాను బాబాయ్ మేఘబోతులు ఇవి? పెద్ద సైజు ఏం రేట్ చెప్తాను? చిన్నవి ఏం చెప్తాను? నల్లవి 25, ఇవి 20,000 25,000 తల చిన్నదండి. 20,000 25,000 చెప్తున్నారు. 25,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని తెచ్చినాయినా? ఎన్ని ఉన్నాయి? అన్ని 6 పిల్లలు అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఇదంతా హోటల్లో ఇవ్వాలి. ఎంత బ్యాచ్ అంతా హోటల్లో ఏంటి అంతా. దూరాలు అంటే అంతే మళ్ళా. తల 45 ఎన్ని ఉన్నాయండి? చూడొచ్చండి పైన గడ్మేసా నుంచి తల వచ్చి 45,000 అయితే చెప్తున్నారు. 14 అయితే ఉన్నాయండి ఈడైతే కొన్ని ఉన్నాయి, బయటికి తీసి పెట్టినారు. ఇవేం రేట్ చెప్తారన్నా? సేమ్ అంతేనా? 45 చూసుకుంటే పర్ హెడ్ వచ్చి 45K అయితే చెప్తానండి. ఇదంతా అవే అండి ఉండేది, పెద్ద సైజ్ పొట్టేళ్ళు అంతా ఉండేది. ఏం రేట్ చెప్తానన్నా జత ఇవి? జత 85 చూసుకుంటే 85,000 అయితే చెప్తున్నారండి ఇవి జత వచ్చి. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్నా? 6 పళ్ళు వేసి 6 పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఇవి. మీడియం సైజ్ అయితే ఉన్నాయి పొట్టేలు. ఏం చెప్తున్నావు బాబాయ్ పొట్టేలు ఇవి? ఏం రేట్ చెప్తున్నావు? ఒక రేట్ ఏం చెప్తున్నావు? జత ఏం రేట్ ఏం చెప్తున్నావు అది చెప్పు. 32. మీరేం చెప్తున్నారన్నా? ఇవి 29. ఇక్కడ ముందర కనిపిస్తుంది వచ్చి 29,000 అయితే చెప్తున్నారండి బేరం వచ్చి. తల వచ్చి రేటు అంతా అవే. వ్యాపారం కూడా జరుగుతున్నాయి కొన్ని. బాబాయ్ ఒక పెట్టుకొని అయితే ఉన్నాడు, అడుగుదాము. ఏం చెప్తున్నావు బాబాయ్ రేటు? 40,000 అయితే చెప్తున్నారండి ఇది. ఇక్కడ మేఘబోతులు ఏం చెప్తున్నారు ఇవి? 42,000 అయితే చెప్తున్నారు. 3 అయితే ఉన్నాయి. బోర్డుకి అయితే ఉన్నది, కమ్ములు ఉండేది ఒకటి. తెలిసి అన్నది ఒకటి ఏమన్నా పెట్టుకుని వచ్చినావా? మొన్న చూసి నిన్న వారమే ఇంటిదాన్ని పెట్టింటివి. ఇదేనా? అదేనా? ఏం రేట్ చెప్తానన్నా? కొంచెం ఇట్లా లాగి చూద్దాము. సర్లే 42 బేరం వచ్చింది. ఇంకా ఏం రాలేదా? అడిగినారా? మీట్ పరంగా అయితే బాగా రావచ్చు ఇది. మీట్ పరంగా అయితే రావచ్చు ఇది చూసుకుంటే మనకి. ఎందుకంటే దాని మీద హెయిర్ కూడా లేదు, అంతగా బాగుండదు ఇది. 6 పళ్ళ మీద అయితే ఉన్నట్టు ఉండాలి ఇది. ఆరాంగా రావచ్చు అండి. 27-28 కిలోలు రావచ్చు అది. 42,000 అయితే చెప్తున్నారు. ఇంకా బేరం ఉంటుందండి. ఇంకా ఉన్నాయండి మేఘబోతులు పొట్టేలు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వేం చెప్తున్నావు పెద్దప్ప పొట్టేలు ఇవి జత? ఏం రేట్ చెప్తున్నావా జత? 85,000 జత. విన్నారు కదండి, 85,000 అండి ఇవి జత. ఇవి వచ్చి ఈడ ఇంకా ఉన్నాయి. అడుగుతా అంటే ఇంకా జాస్తి రేట్లే చెప్తా అంటారండి. ముందర నుంచి ఇవి నాటి పిల్లల పెద్దప్ప, ఇవి నాటి పిల్లలేనా? అంటే
నాటి పిల్లలండి ఇవి మీట్ పరంగా ఆరాంగా రావచ్చండి ఆసంగా. ఏమంటే టగర్ పిల్లలండి. ఏం చేద్దాం ఆగబోతులు ఉన్నాయండి, అడుగుదాం ఇవే రేట్లు. బాబాయ్ ఏం రేట్ చెప్తావు? ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్? 25-30 వేలు చెప్తున్నారండి ఇవి తల వచ్చి. చూడాలి కొంచెం ఉంటావండి, ఇంకా జనాలు అయితే జాస్తి ఉన్నారండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి కొన్నిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండి. ఈసారి టార్గెట్ వచ్చి 2K పెడుతున్నాను అండి ఈసారి టార్గెట్. ఎందుకంటే బక్రీద్ ఇప్పుడే ఏమైనా ఎక్కువ వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆమ్గా 9 వరకు వస్తానే ఉంటాయండి జీవాలు అంతా. వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి జీవాలు, వ్యాపారం జరుగుతూ ఉంటాయి, ఎంత బాగుంటాయండి ఇవంతా. చూడొచ్చండి ముందర మల్లూరు పెద్దప్ప అయితే ఉన్నాయండి. చాలా మంది ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు, అడుగుదాము. బడేది మేము బడా పోట్లు అరగేది నా బిగ్గావో క్యా దాం పోగా బడేది నువ్వు ఏక్ తీసుకోగా చూసుకుంటే అండి 1,30,000 అయితే పోయిందండి. 135 క్లోజ్ అయితే ఉండింది, అది 1,35K అయితే పోయింది. ఇప్పుడు అడుగుదాం ఈసారి ఈ సంవత్సరం వ్యాపారం ఏమున్నాయని. అంటే ఈసారి ఎవరిని కూడా వ్యాపారం లేదు, ఎవరికి లేదు. ముందు అమ్ముకున్నాడు రంజాన్ కాలం పండగ ఎప్పుడు చూశారు కదండి. ఇట్లా జరుగుతానండి సంతలో. ఇప్పుడు జీవాలు చాలా ఆల్మోస్ట్ చాలా ఫామ్లు అయిపోయినాయి, చాలా అయితే అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు ధరలు ఎక్కువ అయితే చెప్తారు, ఇది అయితే చెప్తారండి. దాని పరంగా క్వాలిటీ కూడా ఉండాలండి. మాంసం కోసే వాళ్ళకైతే బాగైతే మిగులుతుంది అని చెప్తున్నారు పెద్ద చూసుకుంటే. ఇంకా నేను ఆల్రెడీ మెన్షన్ చేశానండి, ఇంకా ట్యూస్డే వచ్చి బక్రీద్ స్పెషల్ మార్కెట్ అయితే ఉంటుంది. చూడండి ఇదంతా ముందర కనిపించేవన్నీ పెద్దప్పవే అండి. ఇదంతా కనిపిస్తుంది 7 పిల్లలు ఉన్నాయండి ప్రస్తుతం. పెద్దప్పదానా ఏం రేట్ చెప్తున్నావు అమ్మా? ఏం రేట్ చెప్తున్నా? 45 వేలు అయితే చెప్తున్నారండి ఇవి. 40-45 చూడొచ్చండి. అన్నగారు అయితే మనకైతే బాగా సపోర్ట్ అయితే ఇస్తారండి. అన్నగారు దాని అయితే ఖర్చులు ఇవంతా అయితే ఉంటాయి, బాగా రీజనబుల్గానే ఇస్తారండి రేట్ చూసుకుంటే. అన్నగారిని చూసుకోండి, సంతకు వచ్చినప్పుడు అన్నగారు దాన్ని వచ్చి కొనండి అండి. మా మాట మేరకు అయినా కొనండి వచ్చి. ఎందుకంటే అన్నగారు అయితే బాగా రీజనబుల్గానే ఇస్తారండి. 10 రూపాయలు వస్తాయో పోతాయో అన్నగారు మాట ముఖ్యము అని చెప్తానండి. మెల్లిగా అయితే జనాలు కొంచెం తగ్గుతా అన్నారు. ఇంకా జీవాలు కూడా దిగేది కొంచెం ఆగిందండి. వస్తూనే ఉంటాయండి జీవాలు. ఇంకా చూడొచ్చండి జనాలు ఏమాత్రం ఉన్నారని. చూడొచ్చు మేకపోతూ హోటల్ పెట్టినారు, గూడూరు పల్లా అయితే పెట్టినారు లోపల. జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు. ఇంకా వచ్చే మంగళవారం ఇంకా ఉండాలి సంత, అప్పుడు కూడా వ్యాపారం అవుతూ ఉంటాయి.